నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకేం చెప్తుంది? అంత మంచి జరుగుతుంది, రేపటి నుంచి నీ రోజులు మారిపోతాయని చాలా ఈజీగా ఒక అబద్ధపు ఓదార్పిస్తుంది కదా. కానీ సైకాలజీ ప్రపంచంలో అత్యంత క్రూరమైన, వినడానికి గుండె పగిలిపోయే ఒక నిజం అదేంటో తెలుసా? రేపంతా బాగుంటుంది అని అతిగా ఆశపడేవాళ్లే, ఎప్పుడు బ్లైండ్ పాజిటివ్గా నవ్వేవాళ్లే అందరికంటే ముందు మానసికంగా చచ్చిపోతారు, లోపల ముక్కలైపోతారు. ఇదేదో సినిమా డైలాగులు కాదు. వియత్నాం యుద్ధంలో శత్రువుల చేతిలో చిక్కి 8 ఏళ్ల పాటు అక్షరాల 2900 రోజులకు పైగా నరకాన్ని అనుభవించిన ఒక ఆర్మీ జనరల్ కల్లారా చూసిన భయంకరమైన నిజం. అతని పేరే జేమ్స్ స్టాక్డేల్. ఆ జైల్లో చిత్రహింసలు భరించలేక బలహీనులు చనిపోలేదు. తమ భార్య పిల్లల ముఖాలు గుర్తు చేసుకుంటూ ఈ పండగకి ఇంటికి వెళ్తాం అని ఆశపడిన అమాయకపు ఆప్టిమిస్ట్ చనిపోయారు. ఒక మనిషిని ఆశ ఎలా చంపేస్తుంది, మనం నమ్ముతున్న పాజిటివ్ థింకింగ్ మనల్ని ఎలా ముంచేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీ లైఫ్ని, మీ ఆలోచనల్ని మార్చేయడమే కాదు, మీ గుండెల్లో ఒక కొత్త ధైర్యాన్ని నింపబోతుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు లైఫ్ ఇస్ ప్రీషియస్. 1965 జేమ్స్ స్టాక్డేల్ అనే అమెరికన్ పైలట్ విమానం వియత్నాం సరిహద్దుల్లో కుప్పకూలిపోయింది. శత్రువులు అతన్ని పట్టుకొని హనాయ్ హిల్టన్ అనే జైలుకి తరలించారు. అది జైలు కాదు, బతుకున్న మనుషులకు నరకాన్ని పంపించే ఒక హింసా కేంద్రం. స్టాక్డేల్ని ఒక చీకటి గదిలో గొలుసులతో కట్టేశారు. 8 ఏళ్ల పాటు అతనికి సూర్యుడు, వెలుతురు కూడా కనిపించలేదు. రోజు మార్చి రోజు శత్రువులు వచ్చి ఇనుప రాడ్లతో కాళ్ళు వెరగొట్టేవారు, చేతులు విరిచేసేవారు. ఎంతలా టార్చర్ చేసేవారంటే కనీసం ఏడవడానికి కూడా శత్రువులు అనుమతించేవారు కాదు. ఒంటరితనం, ఆకలి, ఒంటి నిండా రక్తం కారుతున్న గాయాలు, వీటన్నిటికంటే భయంకరమైన నరకం ఇంకొకటి ఉంది. అదే తన కుటుంబం గుర్తొచ్చినప్పుడు వచ్చే మానసిక వేదన. ఆ జైల్లో ఉన్న ఖైదీలు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఎవరైనా మాట్లాడితే 4 కోసేసేవారు. అలాంటి నరకంలో స్టాక్డేల్ గోడలపై తప్పడం ద్వారా ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని సీక్రెట్ సిస్టమ్ కనిపెట్టాడు. అదే ట్యాప్ కోడ్. ఆ గోడల వెనుక నుంచి వచ్చే ఒక్కొక్క తట్టు శబ్దం నువ్వు ఒంటరివి కావు మిత్రమా, నేనున్నాను, భరించు అని చెప్పే ఒక ప్రాణవాయువులా పనిచేసింది. యుద్ధం ముగిసింది. స్టాక్డేల్ ఎలాగోలా బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత ప్రఖ్యాత రచయిత జిమ్ కాలిన్స్ అతనికి ఇంటర్వ్యూ చేస్తూ అంత నరకంలో ఎవరు తట్టుకోలేకపోయారు, ఎవరు ముందు చనిపోయారు అని అడిగాడు. అప్పుడు స్టాక్డేల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అన్నాడు, ఆప్టిమిస్ట్స్, ఎవరైతే అమాయకంగా పాజిటివ్గా ఆలోచించారో వాళ్ళే అందరికంటే ముందు చనిపోయారు. జిమ్ కాలిన్స్ షాక్ అయ్యాడు. అదేంటి, ఆశే కదా మనిషిని బతికిస్తుంది అన్నాడు. దానికి స్టాక్డేల్ చెప్పిన సమాధానం, ఆ జైల్లో ఉన్న కొందరు ఖైదీలు ఎప్పుడు ఏమనేవారంటే, మనం ఈ క్రిస్మస్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాం, మన భార్య పిల్లలతో పండగ చేసుకుంటాం అనేవారు. క్రిస్మస్ వచ్చేది, జైలు తలుపులు తెరుచుకునేవి కావు. వాళ్ళు ఏడ్చేవారు. మళ్ళీ వాళ్లే ధైర్యం తెచ్చుకొని, పర్లేదు, వచ్చే ఈస్టర్ పండగకైనా మనల్ని వదిలేస్తారనేవారు. ఈస్టర్ వచ్చేది, అప్పుడు విడుదల లేదు. ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్, మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్. ఇలా డేట్లు మారుతూనే ఉంటాయి. కానీ జైలు నుంచి ఏ వార్త వచ్చేది కాదు. చివరికి ఏమైందో తెలుసా? పదే పదే వచ్చిన ఆశ ఆ తర్వాత అంతే వేగంగా గుండెల్లోకి గుచ్చుకునే నిరాశగా మారింది. ఆ పెయిన్ వాళ్ళు మనసు తట్టుకోలేకపోయింది. ఈసారి కూడా మనం ఇంటికి వెళ్ళలేమా అనే ఆ వేదన గుండె పగిలి బతకాలనే కోరికను పూర్తిగా చంపేసుకొని జైలు మూలల్లో సవాలయ్యేవారు. వాళ్ళ గుడ్డి నమ్మకమే వాళ్ళని మానసికంగా చంపేసింది. కానీ స్టాక్డేల్ ఎలా బతికాడో తెలుసా? అతను నిజాన్ని చూశాడు. అతను అనుకున్నాడు, నేను ఎక్కడి నుంచి ఎప్పటికైనా బయటపడతాను, నా భార్యను కలుసుకుంటాననే నమ్మకం నాకుంది. కానీ ఈ క్రిస్మస్కి నేను వెళ్ళడం లేదు. రేపు పొద్దున్నే కూడా నేను ఈ నరకంలోనే ఉంటాను. శత్రువులు దెబ్బలు తినడానికి నా మనసుని సిద్ధం చేసుకోవాలి. దీన్నే ది స్టాక్డేల్ పారాడాక్స్ అంటారు. ఈ కథ వింటున్నప్పుడు మీకు ఎవరి జ్ఞాపకాలైనా వస్తున్నాయా? బహుశా మీవే కావచ్చు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇంతే జరుగుతుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఈ నెలలోనే లాభాలు వచ్చేస్తాయి అనుకుంటాం, రావు. ఒక ఎగ్జామ్ రాస్తాం, ఈసారి జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం, రాదు. ఒకరిని ప్రాణంగా ఇష్టపడతాం, వాళ్ళు నన్ను వదిలి వెళ్ళరు, రేపంతా సెట్ అయిపోతుంది అని భ్రమపడతాం, కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. మనం పెట్టుకునే ఆ అబద్ధపు డేట్లు, ఆ అతి పాజిటివిటీ ఒకరోజు సడన్గా రియాలిటీ అనే గోడకు గుద్దుకున్నప్పుడు మన మనసు మొక్కలైపోతుంది. అప్పుడే మనుషులు డిప్రెషన్లోకి వెళ్తారు, కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటారు. మిత్రులారా, నిజమైన ధైర్యం అంటే కష్టాలు లేనట్టు నవ్వడం కాదు. కష్టం ఎంత భయంకరంగా ఉందో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ దానితో పోరాడటమే నిజమైన ధైర్యం. మరి ఈరోజు మీకున్న బాధల నుండి, మీకున్న నరకం నుండి మీరు ఎలా బయటపడాలి? స్టాక్డేల్ లాగా ఈ 2 విషయాలను మీ గుండెల్లో బలంగా నాటుకోండి.
నెంబర్ 1, నిజాన్ని ఒప్పుకోండి. మీ జీవితం ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో ఆ నిజాన్ని అంగీకరించండి. నా దగ్గర డబ్బులు లేవు, లేదు. నా కెరియర్ పాడైంది, నా వాళ్ళు నన్ను వదిలేశారు, అవును ఇది నిజం. ఏడవాలనిపిస్తే ఏడవండి, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. రెండోది, టైం లైన్ భ్రమ వేడండి. కాలానికి బానిస అవ్వకండి. వచ్చే వారమే నా కష్టాలన్నీ తీరిపోవాలి అని టైం పెట్టకండి. ఈ పోరాటం లాంగ్గా సాగవచ్చు, దానికి సిద్ధపడండి. మూడోది, నమ్మకాన్ని వదలకండి. ఎదురులేని నమ్మకం. పరిస్థితి ఎంత చీకటిగా ఉన్నా ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదని నమ్మండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 5 ఏళ్ళైనా సరే మీరు ఈ నరకం నుండి బయటపడి ఒక విజేతగా నిలబడి మీ కథను ప్రపంచానికి చెప్తారనే నమ్మకాన్ని మాత్రం ఊపిరి ఉన్నంత వరకు చావనివ్వకండి. 8 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన జేమ్స్ స్టాక్డేల్ని చూసి అమెరికా సెల్యూట్ చేసింది. ఈరోజు మీ జీవితంలో ఉన్న కష్టాల జైలు కూడా శాశ్వతం కాదు. గుడ్డిగా ఆశపడకండి. కఠినమైన నిజాన్ని ఎదుర్కొంటూ గుండె నిండా నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. మీ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు నిజంగా ఆ స్టాక్డేల్ లాంటి గుండె ధైర్యంతో బతకాలి అనుకుంటే ఈరోజు మీ మనసులో ఉన్న భయాన్ని చంపేసి క్రింద కామెంట్ సెక్షన్లో ఐ విల్ ప్రివైల్ అని లేదా నేను గెలిచి తీరతాను అని టైప్ చేయండి. మీరు రాసే ఆ ఒక్క మాట మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఇచ్చే ఒక పవర్ఫుల్ కమాండ్. ఈ వీడియో మీ కళ్ళు తెరిపించి మీ గుండెల్లో ఒక చిన్న నిప్పు కణాన్ని రేపినా సరే వెంటనే లైక్ చేయండి. ప్రస్తుతం జీవితంలో ఓడిపోయి ఒంటరిగా నరకం అనిపిస్తున్న మీ స్నేహితులకు ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఎందుకంటే మీ చిన్న షేర్ ఒకరి ప్రాణాన్ని, వాళ్ళ నమ్మకాన్ని కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ సైకాలజీ వీడియోల కోసం రాబిన్ ఎష్నోని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత అందంగా ఉంటుంది. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. థ్యాంక్ యూ ఆల్.